జయరాజ్ అనే వ్యక్తి జ్వరం వల్ల చనిపోయాడు. అతని కొడుకు బెనెక్స్ గుండెపోటు వల్ల మరణించాడు. వాళ్ళ మరణాలకి పోలీసులకి ఎలాంటి సంబంధం లేదు. మరి తండ్రి కొడుకులిద్దరూ ఒకే రోజు వ్యవధిలోనే మరణించడం నిజంగానే చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి నా ఛానల్ తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని ప్రకటిస్తున్నాము. ఇది 2020 అంటే 2020 సంవత్సరం జూన్ 24 తారీఖున తమిళనాడు సీఎం ఎడపాటి పళనివేశ్వర స్వామి గారు చేసిన కామెంట్స్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఇలాంటి ప్రకటన చేసిన తర్వాత ఏ ఒక్క ప్రభుత్వం అధికారి అయినా ఆయన కామెంట్లు ఖండించగలరా, ఆయనకు ఎదురుగా నిలబడగలరా? కానీ ఒక సాధారణ మహిళ హెడ్ కానిస్టేబుల్ ఆ ధైర్యం చేసింది. తండ్రి జయరాజ్ కొడుకు బెనెక్స్ను పోలీసులే చంపేశారు. వాళ్ళ టార్చర్ని భరించలేక చనిపోయారు. నేనే ప్రత్యేక సాక్షిని అంటూ ధైర్యంగా ముందుకు వచ్చి మేరే చెప్పిందంట. ఇంకా పోలీసుల శాఖలో పనిచేస్తూ ఉన్నతాధికారులు కన్నెర్ చేస్తారని తెలిసిన తేడా వస్తే ఉద్యోగమే కాదు అసలు సాల్తీయే లేచిపోతుందని తెలిసినా కూడా కుటుంబానికి కూడా ప్రమాదం పొంచుందని తెలిసిన న్యాయాన్ని బ్రతికించేందుకు హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు మాత్రం ఆనాడు ధైర్యం చేశారు. ఫలితంగా ఇప్పుడు ఒకరిద్దరు కాదండోయ్, ఏకంగా 9 మంది పోలీసులకి ఉరిశిక్ష పడింది. 26 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున తమిళనాడులోని ఫస్ట్ డిస్ట్రిక్ట్ అండ్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి జి ముత్తుకుమారన్ గారు ఇచ్చిన ఒక తీర్పు దేశవ్యాప్తంగా పెను సంచలనం క్రియేట్ చేస్తుంది. అసలు ఇంతకీ సాత్కానింగ్ కాన్స్టేట్ డెత్ ఆఫ్ కేసులో ఈ రేవతి గారు కీలక సాక్ష్యంగా ఎలా మారారు? ఈ కేసు దశన ఆమె ఎలా మార్చేశారు? పోలీస్ స్టేషన్లోనే న్యాయమూర్తి ముందు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఏంటి? అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? పోలీసులు ఆ తండ్రి కొడుకుల్ని ఇద్దరు నరకం చూపిస్తుంటే ఈ రేవతి గారు చేసిందే ఏంటి? మా పోలీసులు తప్పు చేశారు అని ఆధారాలతో సహా ఆమె ఎలా రుజువు చేసింది అన్న వివరాలైతే మాత్రం ఇంకా ఈ వీడియోలో మాత్రం క్లియర్గా మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా 2020 సంవత్సరం జూన్ 19వ తారీఖున తమిళనాడు రాష్ట్రంలోని తూచుకూడి జిల్లా సానుత్కోల్ పట్టణంలో జరిగిన ఒక చిన్న ఘటన 9 మంది పోలీసులు ఉరిశిక్షకి విధించేందుకు కారణమైంది. సెల్ ఫోన్ షాప్ ఓనర్ జయరాజు అతని కొడుకు బెన్నెక్స్లను పోలీసులు అరెస్ట్ చేసి రాత్రంతా నరకం చూపించారు. ఫలితంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ జూన్ 22 తారీఖున బెన్నెక్స్ మరణించాడు. ఆ తర్వాత మరుసటి రోజే జూన్ 23వ తారీఖున జయరాజ్ కూడా చనిపోయాడు. దీంతో హోంశాఖ కూడా పర్యవేక్షంగా ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని సైతం జూన్ 20వ తారీఖున ఆ తండ్రి కొడుకులిద్దరినీ సహజ మరణాలే అని తేల్చేశారు. తండ్రి జ్వరంతో చనిపోతే కొడుకు గుండెపోటుతో మరణించారని ప్రకటించారు. కానీ సాక్షాత్తు ఆ రాష్ట్ర పాలకుడే పోలీసులు రక్షించాలని కంకణం కట్టుకున్నా సరే న్యాయదేవత మాత్రం వాళ్ళని వదిలిపెట్టలేదు. 2020 సంవత్సరం జూన్ 24వ తారీఖున ముఖ్యమంత్రి పళనిస్వామి నోట ఆ మాటలు విన్న తమిళ యూత్ నెట్టింటి రెచ్చిపోయారంట. మొత్తం అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి తీరును ఖండిస్తూ పోస్టులు పెట్టారు. జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ని చూసి పళనిస్వామి గారు ఆ పోలీసులను సస్పెండ్ చేసి న్యాయ విచారణ ఎదుర్కోవాల్సిందా ఆదేశాలు జారీ చేశారు. అయితే కేసునైతే పెట్టారులే, కానీ వాళ్ళు అనుకుంటున్నట్టుగా అన్నీ జరుగుంటే ఈ కేసులో నుంచి వాళ్ళు కూడా నిర్దేశులుగా బయటపడేవాళ్ళు. కానీ హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు కొట్టిన దెబ్బకు తమిళనాడు పోలీసుల శాఖే కాదు రాష్ట్ర ప్రభుత్వమే కోలుకోలేకపోయింది. ఇంకా పోలీసుల పైన ఆరోపణలు వచ్చాయి కాబట్టి పరాంతరంగా విచారణ జరుగుతున్న నమ్మకం కలగటానికి జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే కొందరు రిటైర్డ్ న్యాయమూర్తులు వర్కింగ్ జడ్జిలు కలిసి ఒక కమిటీ ఏర్పాటు పోలీస్ స్టేషన్కి స్వయంగా వెళ్ళి ఆధారాలు సేకరించడం అన్నమాట. ఇంకా కోవిల్పట్టి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ జడ్జ్ ఎంఎస్ భారతీదాసన్ గారు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ నైవేద్యం వ్యవహరించారు. సరిగ్గా జూన్ 28వ తారీఖు నాడు తన టీంతో సహా భారతీదాస్ గారు తన సాతానుకూలం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక్క పోలీసుని పిలిచి విచారణ చేస్తూ వచ్చారు. కట్ చేస్తే హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు వంతొచ్చింది. ఆ గదిలోకి వెళ్ళిన రేవతి గారు మొదట్లో మాట్లాడటానికి సంచాయించారు. చెప్పమ్మా, నీకు తెలిసిందే చెప్పు, భయపడకుండా చెప్పు అంటే భారతీదాస్ గారు అంటుంటే చుట్టూ చూసి ఒక కిటికీలోంచి తన సహోదరులు వీడియో తీస్తున్నారన్న విషయం న్యాయమూర్తికి చెప్పేశారు. దీంతో తన టీంలోనే కొందరు బయటికి పంపించి పోలీస్ అందరినీ విచారణ జరుగుతున్న గదికి కాస్త దూరంగా
వెళ్ళిపోయేలాగా చేశారు. ఆ తర్వాత కూడా టెన్షన్గా కనిపించిన రేవతి గారిని కాస్త టైంనిచ్చి మరి ఆమె కోలుకొని మాట్లాడేలాగా వేచి చూశారు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది. సార్, నాకు 2 ఆడపిల్లలు, నా కుటుంబానికి నేనే ఆధారం, నేను చేస్తున్న ఈ ఉద్యోగమే ఆధారం. మీరు గనుక నా పిల్లల ప్రాణాల రక్షణ కల్పిస్తే నిజం చెప్తాను, నన్ను ఉద్యోగం నుంచి తీసేయలేరు అన్న భరోసా కల్పిస్తే నేను ఖచ్చితంగా నిజాలు చెప్తాను అంటూ రేవతి గారు మాట్లాడిన మాటలు విని భారతీదాస్ గారు విసిగిపోయారు. వెంటనే తీర్కొని, నీకు నీ కుటుంబానికి రక్షణ కల్పించే బాధ్యత నాదమ్మా, నీ ఉద్యోగాన్ని ఎవరూ తీసేయలేరు, నేను గ్యారంటీ ఇస్తానంటూ భరోసా కల్పించారు. తర్వాత రేవతి గారు ఒక్కొక్క విషయాన్ని చెప్పడం స్టార్ట్ చేశారు. జయరాజును, అతని కొడుకును బెనెక్స్ను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన రోజున రాత్రి నేను డ్యూటీలోనే ఉన్నాను. అంతా నా కళ్ళ ముందే జరిగింది. నేనే ప్రత్యేక సాక్షిని. ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐ బాలకృష్ణన్, ఎస్ఐ రఘు గణేషులు, కానిస్టేబుల్ అయిన మురుగన్, ముత్తురాజులతో పాటు ఆ రోజు డ్యూటీలో ఉన్న మిగిలిన కానిస్టేబుల్ అందరూ వాళ్ళిద్దరూ ప్రాణాలు కారణమే. వాళ్ళంతా నా తండ్రి కొడుకులను ఇద్దరిని దారుణంగా కొట్టి హింసించారు. ఎస్ఐ బాలకృష్ణ గారు మొదటగా కొట్టడం స్టార్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐ రఘు గణేషులు ఇద్దరు కలిసి ఆ తండ్రి కొడుకుల్ని నేల మీద కూర్చోబెట్టి కొట్టారు. కనిపించిన ప్రతి లాఠీని తీసుకొచ్చి కనిపించేలాగా కొట్టారు. వాళ్ళిద్దరూ మర్మాంగలపై కూడా దాడి చేశారు. చెప్పులతో దాడి చేశారు, కాళ్ళతో తన్నారు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఎంత ఎక్కువగా ఏడిస్తే, ఎంత ఎక్కువగా శబ్దాలు చేస్తే అంత ఎక్కువగా పోలీసులు కొడుతూనే వచ్చారు. సెల్లోకి ఒకరిద్దరు వెళ్ళటం, చితక బాదటం, బయటికి రావటం, కాసేపు గ్యాప్ తీసుకొని మళ్ళీ మరో ఇద్దరు లోపలికి వెళ్ళటం, కొట్టి బయటికి రావటం, తర్వాత మళ్ళీ కాసేపు గ్యాప్ ఇవ్వటం చేస్తూనే వచ్చారు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరు పోలీసులు కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నారు. కాస్త సోయిలో మాత్రమే ఉన్నారు. కానీ భయం వేసి జయరాజ్ దగ్గరికి వెళ్ళారు. ఏమైనా కావాలా సరే అని అడిగారు. తాగటానికి నీళ్లు కావాలని అడిగాడు. నేను కాస్త కాఫీతో పాటు మంచినీళ్ళు కూడా తీసుకెళ్లాను. జయరాజు మంచినీళ్ళు తాగి కాఫీ కూడా తాగుతుంటే ఇన్స్పెక్టర్ శ్రీధర్ బిగురుగా అరుస్తూ వచ్చి కాఫీని కాలితో తన్నాడు. నాపై కోపాన్ని నన్ను బయటికి వెళ్ళిపోమని గట్టిగా అరిచాడు. మరి అంతే ఆవేశంతో వాళ్ళిద్దరిని కొట్టడం మళ్ళీ మొదలుపెట్టాడు. రాత్రి 12 గంటల వరకు టార్చర్ ఒక రేంజ్లో ఉంటే 12 గంటల తర్వాత దానికి మించి మరి టార్చర్ చూపించారు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరు బట్టలు విప్పేశారు, నగ్నంగా నిలబడ్డారు. గదిలో ఒక టేబుల్ తీసుకొని ఆ టేబుల్ మీద ఇద్దరిని బోర్లా పడుకోబెట్టారు. చేతుల్ని కట్టేశారు. ఒక ఇద్దరు కానిస్టేబుల్ వాళ్ళిద్దరు కాళ్ళని లాగుతూ దూరం చేశారు. లాఠీలతో వాళ్ళ వెనక భాగాలపై కొట్టడం దగ్గరగా నుంచి మర్మంగంలోకి ఆ లాఠీలను జోపించే వరకు నానా చిత్రహింసలు పెట్టారు. వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు, బాధతో వాళ్ళు ఏడుస్తున్న తీరును చూసి నాకు అక్కడే ఉండబుద్ధి కాలేదు. పోలీస్ స్టేషన్ బయటికి వచ్చేశాను. కాసేపటి తర్వాత నేను వెళ్ళి చూస్తే ఆ గదిలో లాఠీలే కాదు, ఐరన్ పైపులు కూడా కనిపించాయి. వాటిని కూడా రక్తపు మరకలున్నాయి. వాళ్ళు ఒళ్ళంతా రక్తమైపోయింది. నడుము కింద నుంచి మోకాలపై భాగం వరకు కూడా వాళ్ళిద్దరు శరీర భాగాలని కూడా ఎర్రగా మారిపోయాయి. చర్మం ఊడిపోయి పెచ్చినట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. బాధను భరించలేక స్పృహ కోల్పోయి ఆ రక్తపు మడుగులోని వాళ్ళిద్దరూ పడిపోయి ఉన్నారు. తెల్లవారుజామున నీళ్లు కొట్టి వాళ్ళిద్దరినీ లేపారు. గదిలో గోడలకి ఆయన రక్త మరకలు వాళ్ళతోనే కడిగించారు. ఆ తర్వాత వాళ్ళ దుస్తులు మార్పించి రిమాండ్కి తీసుకెళ్లారు. ఇదంతా నా కళ్ళ ముందే జరిగింది సార్. 10 మంది పోలీసులు పర్యవేక్షణలోనే వాళ్ళపై దాడి జరిగింది. వాళ్ళిద్దరి మరణాలకు ఇంకొక 10 మంది పోలీసులు కారణం అంటూ హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు పచ్చి నిజాలు బయటపెట్టారు. అంతేకాదు, తమ తోట సిబ్బంది ఏ లాఠీలతో వాళ్ళని కొట్టారో చూపించమని ఆ లాఠీలు ఎవిడెన్స్ కింద కలెక్ట్ చేసేలా చేస్తుంది. అంతేకాదు, నీళ్ళతో కడిగినా సరే ఎక్కడైతే రక్తపు మరకలు ఇంకా ఉండిపోయాయో ఆ మరకలు నేరుగా న్యాయమూర్తి గారికి చూపించమని పోలీసులు కోరుతారని బయటపెట్టింది. చెక్క బల్లల కాళ్ళ కింద, టేబుల్ కింద, గోడల మూలల్లో ఎక్కడైతే రక్త మరకలు ఇంకా ఉన్నాయో ఆ శాంపుల్స్ని కలెక్ట్ చేసుకునేలా చేసింది రేవతి. అంతేకాదు, పోలీసులు చెప్తున్నట్లుగా రాత్రి 9 తర్వాత ఆ తండ్రి కొడుకులు అరెస్ట్ చేయలేదని, రాత్రి 7:30 గంటల సమయంలోనే జయరాజు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారని, తర్వాత పావు గంటకి అతని కొడుకు బెనెక్స్ కూడా తండ్రి కోసం స్టేషన్కి వచ్చారంటూ ప్రత్యక్ష సాక్షిగా వాగ్మూలం ఇచ్చింది. రక్తపు మరకల్లో తడిచి ముద్దయిపోయిన తండ్రి కొడుకులు ఇద్దరు బట్టలు ఎక్కడ ఖాళీ చేస్తారని కూడా చూపించి మరి 10 మంది పోలీసులు నేరాన్ని రుజువు చేసింది. అయితే జూన్ 28వ తారీఖున జడ్జి భారతీదాస్ గారికి రేవతి గారు వాగ్మూలం ఇస్తే ఆ మరుసటి రోజు నుంచే ఆమె ఇంటి సెక్యూరిటీ కనిపించేలాగా
కల్పించేలాగా ఏర్పాట్లు చేశారు. ఆమె ఉద్యోగం విషయంలో ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే హైకోర్టుకు తెలియజేసిన తర్వాతే సంబంధించిన ఉన్నతాధికారులు నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆమెకి ఏం జరిగినా సరే పోలీస్ శాఖ బాధ్యత అంటూ పలు అధికారులు కూడా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆమె జోలికి ఏ ఒక్క పోలీసు వెళ్ళలేదు. కానీ 20 సంవత్సరాల్లో వామ్మూలు ఇచ్చిన నాటి నుంచి నేటి వరకు ఆమె భయం నీడలోనే బతుకుతూనే ఉన్నారు. సొంత పోలీస్ శాఖలోనే అవమానాలు ఎదుర్కొంటున్నారు. న్యాయం కోసం ఆమె మొదట పెట్టిన పోరాటం వల్ల ఆమెకు ప్రమోషన్లు వంటివి ఏమీ దక్కేలాగా కానీ ఇప్పటికీ హెడ్ కానిస్టేబుల్గానే మిగిలిపోయిన పరిస్థితి. అయినా సరే ఆమె మాత్రం బాధపడటం లేదు. ఆ తండ్రి కొడుకులకి 2 మరణాలకి కారణమైన 10 మంది పోలీసులు ఒకరు కరోనాతో మరణించినప్పటికీ మిగిలిన 9 మంది మాత్రం ఉరిశిక్ష పడటంతో ఆమె చేసిన రిస్క్కి అర్థం లభించినట్టుంది. ఆమె ఇచ్చిన వాంగ్మూలానికి సరిపోయేలా అక్కడ పరిస్థితిని క్లియర్గా కనిపిస్తూ ఉండటంతో ఆ వాంగ్మూలం బట్టే మెజిస్ట్రేట్ కోర్టుకు తీర్పు ఇచ్చింది. 9 మంది పోలీసులకి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఇదండి హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించిన మరింత సమాచారం. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియో కోసం మా కొత్త ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మర్చిపోకండి. అలాగే ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో, మీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ తెలిసిందో, అసలు నిజంగా రేవతి గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎంతో కష్టం, ఎంతో బాధ, ఎంతో ఓర్పు. అసలు నిజంగా ఏదైనా నిజం చెప్పాలంటే ఎంతో ధైర్యం కుట్టుకోవాలి. కానీ అలాంటిది నిజంగా 2 ప్రాణాలకి ఆమె న్యాయం చేసి పెట్టింది. ఇలాగే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మనకెందుకులే అనుకుంటే దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనకు తెలిసింది చెయ్యాలి, తెలియకపోతే ఏదైనా తెలుసుకొని చేయాలి. ఏమంటారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలాగే మా కొత్త ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.